నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రామకృష్ణ నిహాన్ యాస్ట్రోన్యూమరాలజిస్ట్. ముఖ్యంగా తులారాశిలో స్వాతి నక్షత్రం తులారాశిలో జన్మించినటువంటి వారికి మంచి అదృష్టమైనటువంటి యోగం కలగబోతుందండి. మీ జన్మం ఈ ఎన్ని సంవత్సరాల తర్వాత మీకు మార్పు కలిగిందంటే అసలు నేను ఈరోజు వారాహి దీక్షలో ఉన్నాను. నా నోట్లో నుంచి మాటలు కూడా రావట్లేదండి. మీకు అంత మంచి జరగబోతుంది. సాక్షాత్తు నేను ఈ యొక్క శక్తిపీఠమైనటువంటి చాముండేశ్వరి టెంపుల్ మైసూరులో నేను అమ్మవారి శక్తిపీఠం నుండి ఆ ప్రాంగణంలో నుండి మీకు చెప్తున్నాను. స్వాతి నక్షత్రం తులారాశి వారికి అద్భుతం, మహాద్భుతం చోటు చేసుకుంది. ఎందుకంటే స్వాతి నక్షత్రానికి అధిపతి ఎవరండి? రాహు. ఈ మాసానికి ఎవరు అధిపతి? ఈ ఆషాఢ మాసానికి అధిపతి కూడా రాహువే. ఆ రాహువు మరి ఈ కుంభరాశిలో ఉన్నాడు. ఎంత అద్భుతం చూడండి. తర్వాత చాముండేశ్వరి టెంపుల్ ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఆషాఢ మాసంలో అత్యంత వైభవంగా అమ్మవారిని పూజిస్తారు. ఆ ఆషాఢ మాసంలో మనం ఏదైతే కోరికలు కోరుకుంటామో అది తప్పకుండా అమ్మవారు నెరవేరుస్తుంది అని ఈ మనం భక్తుల విశ్వాసం. అది నిజమండి, అది అక్షరాల నిజం. నేను ఇక్కడ అమ్మవారు సాక్షిగా కోరుకున్నది ఏంటంటే ఇప్పటి వరకు నా దగ్గర నన్ను నమ్మి నా దగ్గర కరెక్షన్ తీసుకున్నటువంటి వారికి ఆ తల్లి ఖచ్చితంగా మంచి జరిపించాలి, బాగుపరచాలి, వాళ్ళ జీవితంలో మార్పులు తీసుకురావాలి. ఆ తల్లిని నేను కోరుకున్నాను. నేను ఖచ్చితంగా ఈ ఆషాఢ మాసంలో అమ్మవారి ప్రాంగణంలో ఉండి నేను అమ్మవారిని కోరుకుంటున్నాను. నా గురించి కాదండి, మీ గురించి. ఇప్పటి వరకు నా దగ్గర కరెక్షన్ తీసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున మంచి జరగాలి జరగాలి జరగాలి. అదంతే ఖచ్చితంగా జరిపిస్తుంది అమ్మవారు. నేను అంత దైవ శక్తితో చెప్తున్నాను. మీకు మంచి జరుగుతుంది. కొంచెం కష్టపడండి. హార్డ్ వర్క్ చేయండి, ఏది రాదు. మనం కష్టపడాలి. నేను చెప్పినటువంటి కోర్సు కరెక్ట్గా రాయండి, మధ్యలో ఆపకండి. ఒకవేళ మీరు ఆపేస్తే ఆ కోర్సు పనిచేయదు. మళ్ళీ కోర్సు రాసిన కూడా ఉపయోగం ఉండదండి. ఎందుకంటే కంటిన్యూగా 9 కోర్సులు రాయాలి. నేను చెప్పినటువంటి రెమెడీస్, పరిహారాలు తప్పకుండా పాటించండి. మంచి జరుగుతుంది. మీ జీవితం బాగుపడిన తర్వాత ఒక 100 మందికి చెప్పండి నా గురించి. నేను చెప్పినటువంటి విషయాన్ని మీకు నచ్చలేదు, లేదంటే మీకు ఏం జరగలేదంటే 1,000,000 మందికి చెప్పండి. ఒక 10 మందికే చెప్పండి నేను చెప్పినటువంటి విషయం మంచి జరిగితే. అంటే ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనా సుఖినో.